మనందరం ఒకే కుటుంబంలో బతుకుతున్నాం. మనలో మనకెందుకు గొడవ? అన్నం పెట్టమన్నాడు, ఇంకా టైం అవ్వలేదన్నాను, అందుకోసం ఫోన్. నన్ను దిగులు పడక బాలా, ఆడు కొరివితో తలగొక్కుంటున్నాడు. ఈ విషయం మటుకు జైలర్ గారికి తెలిసిందో ఏంటి జైల్లో వైలెన్సా? సైలెన్స్ మెయింటైన్ చేయడానికి నేనే ఆర్డినరీ జైలర్ జిమ్ములింగాన్ని కాదు, టెర్రర్ తాతారావునే. ఈవేళ మాయాగాడిని కుళ్ళపొడి చేస్తాను. ఏంటి సెల్యూట్ కొట్టు. నేను వీడని కొట్టమానాను. ఉదయాన్నే కొట్టాను కదా సార్. నేను కూడా నిన్న రాత్రి కొట్టాను, ఇప్పుడు కొట్టరా? ఇలా చూడు, ఆ బాలగాన్ని కాస్త తగ్గమను, లేదా వాడిని ఇక్కడే కొట్టి సమాధి చేస్తా. సరేలే, ఎక్కడ టెన్షన్ అవ్వాలో అక్కడ అవ్వకుండా వదిలేస్తారు. ఇప్పుడు టెన్షన్ అయ్యి ఏం ప్రయోజనం? ఇలా చూడండి, ఆ బాలగాడి మీద నేను సివియర్ యాక్షన్ తీసుకుంటాను. ఒక జైలర్ తో ఏదో టైలర్ తో మాట్లాడినట్టు మాట్లాడి వెళ్ళిపోతున్నాడు వీడు. అవును, ఎప్పుడు వచ్చాడు వీడు? నిన్నే వచ్చాడు సార్. నిన్న వచ్చిన కుయ్యాగాడు బాలానే కొట్టాడు. నెక్స్ట్ మిమ్మల్నే కొడతాడు సార్. వీణ్ణి ఏమీ సార్. ఒప్పుకుంటాను. వీణ్ణి గంజి పెట్టి వృతి కారేయడానికి ఒక పవర్ఫుల్ ఆఫీసర్ వచ్చి తీరుతాడు. వాయుపుత్ర? ఎవడ్రా వాడు? వాయుపుత్ర. కాకి చొక్కా వేసుకుని దండించడానికి వచ్చాడ్రా తమ్ముడు. కాకి చొక్కా వేసుకోగానే సరికాదు, గుండెలో కలేజా ఉండాలి, లేదా బాక్స్ బద్దలవుద్ది. మన మినిస్టర్ ఎవరో తెలుసా? గుండెల్లో కలేజా మాత్రమే కాదురా, కండల్లో బలం కూడా ఉంది. తోటి ఖైదీలతో మర్యాదగా నడుచుకోలేదో నిన్ను ముక్కలు చేసి పులుసులో కలిపేస్తా. నీకు ఇంకో విషయం తెలుసా? నేను ఆఫీసర్ని కాదు, ఖైదీని. నంబర్ 2, 3, 8. ప్రేమతో వాయుపుత్ర.
నీకెంత ధైర్యం ఉంటే కక్కుసులో కుక్కీకి వేలాడదీసిన గంజి పెట్టి ఉతికారేసిన నా కాకి చొక్కాని నువ్వేసుకెళ్తావు. పై అధికారి ఒక ఆయన వస్తారు, ఆయన నిన్ను ఉతికి ఆరేస్తారని చెప్పారు కదండి, అందుకే అలా చేశాను. ఇలా చూడు, తప్పు చేసిన వాడికి శిక్ష విధించాల్సిందే. అందుకే ఈ జైల్లో నువ్వు తప్ప వేరే మగాడే లేడు. థ్యాంక్స్. కనుక నువ్వు ఉతుకు, చక్కగా ఉతుకు. ఉతకమంటారండి? బాగా ఉతుకు. కానీ ఉతకడానికి ముందుగా నాతో చెప్పు, అప్పుడే నేను ఇంకో డ్రెస్ తో రెడీగా ఉండగలుగుతాను. వస్తాను సార్. ఏంటి వీడు టెర్రర్ తాతారావుని టెర్రరైజ్ చేసిపోతున్నాడు? ఇదేమన్నా జనక్రీడలా జలసాగా చేస్తున్నారు? సార్, జైల్లో ఎంతమంది ఖైదీలున్నా మూర్తి మీద బాల మీద మీకు ప్రత్యేకమైన శ్రద్ధ. ఏకలవ్య, మిగతా వాళ్ళకి సాయం చేయడం కోసమే చిన్న చిన్న తప్పులు చేసి జైలుకు వచ్చాడు మూర్తి. కానీ బాలగాడు ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేసేవాడు. కంపెనీ వాడు పబ్లిక్ ని మోసం చేయడానికి ముందే వీడే కంపెనీని మోసం చేసి చేతివాడడం చూపించి జైలుకు వచ్చాడు. వీళ్ళ మైత్రిని నేను అభినందిస్తున్నాను రా ఏకలవ్య. అచ్చే ఏకలవ్య, బాలా మీద దెబ్బ పడిందని తెలియగానే మూర్తికి లేచింది కోపం. అలాంటి స్నేహం వాళ్ళది. ఏంట్రా నీ చెడ్డీకి అన్ని కిటికీలు ఉన్నాయి, మగాడు నీళ్ళు వేసుకుంటున్నారు రండి సార్. అమ్మా ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నా నాయన. సతీష్కి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట. నేను రిలీజ్ అవ్వడానికి ఇంకా 6 నెలలు గడువు ఉంది. శిక్షని తగ్గించమని నేను అప్పీల్ కూడా చేసుకున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఇంత పెద్ద అమౌంట్ని ఎలా ఏర్పాటు చేయగలమ్మా? కష్టమేరా కానీ ఆపరేషన్ చేసి తీరాలి, లేకపోతే మీ తమ్ముడికి ఏం కాదు, భయపడదు, దేవుడున్నాడు. బాలా, డల్గా ఉన్నావే? తమ్ముడికి ఆపరేషన్ 5 లక్షల రూపాయలు కావాలట. నేను బయట ఉంటే ఏదో విధంగా ఏర్పాటు చేసేవాడిని. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. దిగులు పడకు, అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది. రేపు స్వతంత్ర దినోత్సవం. ఖైదీలందరి పేర్లతో చీటీలు వేసి ఒక ఖైదీని రిలీజ్ చేస్తారు. నీకు ఛాన్స్ ఉంది. సార్, ఏమిటి? ఆ చీట్లు రాసేటప్పుడు నా పేరు కూడా అందులో కలిపి రాసేయండి సార్. అయ్యయ్యో, అడ్డమైన గాడిదల పేర్లు రాయడం కుదరదురా. ఒకటి శిక్షాకాలం పూర్తిగా వస్తూ ఉండాలి, రెండోది చక్కని నడత ఉండాలి. నేను కూడా బాగా నడుస్తాను. ఏది నడుచుద్దాం? అది నడక ఎదవా, ఎక్కడో కూపులేసిన వాడు నడిచేట్టు నడుస్తున్నావు. లుడుకు, నిన్ను ఇప్పుడు రిలీజ్ చేసినా ఇంటికెళ్ళి చేరడానికి 1 వారం రోజులు పడుతుంది. ముందు నీ వీలుకున్న బెండు తీద్దాం, తర్వాత రిలీజ్ గురించి ఆలోచిద్దాం. అలాగే మూర్తి. సార్ చెప్పు మూర్తి. ఆ చీటీల్లో బాలా పేరు కూడా చేరిస్తే బాగుంటుంది. దోస్తీయా? చూద్దాం, వాడి పేరు కూడా పరిశీలించి చూద్దాం. అందరికీ నమస్కారం. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ సంవత్సరపు అదృష్టవంతులు ఎవరో చూద్దాం. రేయ్, భయపడకరా, ఖచ్చితంగా నీ పేరు వస్తుంది. మూర్తి అదృష్టవంతుడు. నాకు బదులుగా బాలాన్ని విడుదల చేస్తే బాగుంటుంది సార్. ఇలా చూడు, ఇక నుంచి ఇతనికి బదులుగా ఇతను యాక్ట్ చేస్తాడు అని చెప్పడానికి ఇదేమన్నా టీవీ సీరియలా? సీరియస్ గా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీకు బదులుగా ఇంకొకరిని మేము పంపించాం. ఎలాగూ పైకెక్కేసావు, అలాగే మంత్రి గారి గురించి 4 మాటలు పొగుడుతూ మాట్లాడి దూరంగా వెళ్ళు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక్కడ లేడీస్ ఎక్కడ ఉన్నారు? సరే జెంటిల్మెన్, జైలు ఈయనకేం కొత్త కాదు. ఎన్నో సార్లు ఎన్నో నీచమైన పనులు చేసి ఈయన ఇక్కడికి వచ్చారు. ఈసారి పర్మనెంట్ గా ఇక్కడికి వచ్చేస్తారా? అంత గొప్ప పెద్ద మనిషి. మూలశంకతో మొదలై దురద, గజ్జి, తామర వంటి ఎన్నో చండాలమైన వ్యాధులతో పాటు చక్కెర వ్యాధి కూడా ఉన్నప్పటికీ దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మంత్రి గారికి నా కన్నీటి అంజలి. ఈయనకి పెద్దిల్లు, చిన్నిల్లు, బుల్లిల్లు అంటూ ఎన్నో ఇళ్ళు ఉన్నప్పటికీ ఈయన ఎక్కువ కాలం గడిపేది వైజాగ్, రాజమండ్రి, చెంచల్గూడ జైళ్లలో. ఈయన త్వరగా మన జైలుకి వచ్చి చిప్పకూడు తిని సెంట్రీలతో తనులు తింటూ బక్క చిక్కి ముక్తి పొందాలని ఆ ముక్కంటిని వేడుకుంటున్నా. నేను ఈ వేదిక మీద ఇలాగే మాట్లాడాలని నన్ను రెచ్చగొట్టి నాకు అవకాశం కల్పించిన
తాతారావు గారికి ఇక్కడ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. గొప్ప కృతజ్ఞతలు. ఇంకో మాట మాట్లాడేమో నా సీటు చివరిగా నా శవయాత్రే. అందుకే ఎక్కువగా చదవకూడదని చెప్పేది. నన్ను చూడండి, అందంగా 5. సరే, నువ్వేం దిగులు పడకు. నీ ఆపరేషన్కి ఎంత ఖర్చు అయినా అది నేను చూసుకుంటాను. సార్, ఈ బిల్లుకి ఆల్రెడీ డబ్బులు కట్టేశారు. ఎవరు కట్టారు? ఆ అమ్మాయే. ఏ అమ్మాయి? అదే సార్, సతీష్తో పాటు ఎప్పుడు ఉంటుంది ఆ అమ్మాయే. ఏమండి,